మోషేను గురించి ప్రస్తావిస్తూ మోషే పారవేయబడినవాడు. ఇది చిన్న మాట కాదు. మనం ఎప్పుడైనా వీటిని పారవేస్తాం చెప్పండి? మీరు ఎప్పుడన్నా పారవేసినారా? టమోటా పండ్లు కొనుక్కున్నారనుకోండి, పొద్దున్నే 2 తీసుకొచ్చి పారేస్తారు. వీటిని చెప్పండి. కుళ్ళిపోయిన వాటిని, చెడిపోయిన వాటిని, పనికి రావని చెప్పిన వాటిని పారేస్తాం. ఆ రకంగా మోషేని గురించి మాట రాయబడింది. మోషే పారవేయబడినవాడు. అయితే ఇప్పుడు నిర్గమాకాండం తిప్పండి, 11వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. నిర్గమాకాండం 11వ అధ్యాయం 3వ వచనం. అదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. ఐగుప్తు దేశములో మిక్కిలి గొప్పవాడాయను. ఎవరు? మోషే కంటే కూడా ఈ పదం చెప్తున్నారు. అది చెప్పండి. ఎవరు? పారవేయబడిన వాడు ఏమైనాడు? మిక్కిలి గొప్పవాడాయను. పారవేయబడినవాడు మిక్కిలి గొప్పవాడాయను. అలాంటి మోషే గురించి ఇంకొక మాట కూడా చదువుదామా? ద్వితీయోపదేశ కాండములో ఆయన గురించి చివరిగా వ్రాసిన ఒక మాట 34వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. మోషే కన్నుల ఎదుట యెహోవాను మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదు. ఇది మోషే యొక్క గొప్పతనాన్ని సూచించే మరి ఒక మాట. మోషే లాంటి ప్రవక్త ఇది వరకు పుట్టలేదు. ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. పారవేయబడిన వాడు గొప్పవాడు కావడం, అలాంటి వాడు పుట్టలేదు. ఆ కాలంలో మోషే పుట్టాడు, ఆ కాలంలో గొప్పవాడయ్యాడు, ఈ కాలంలో కూడా గొప్పవాడే. బహుశా ఇంకొక 1000 సంవత్సరాలు ఈ లోకం ఉన్నా 1000 సంవత్సరాల వరకు కూడా మోషే లాంటి గొప్ప నాయకుడు మరొకరు రాడు. ఈ మాటలు చదువుతూ ఉంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఇది మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నువ్వు ఎంతటి వాడవైనా, ఏ స్థితిలో ఉన్నవాడవైనా గొప్పవాడయ్యే అవకాశం ఉంది. నిరాశ, నిస్పృహలు నీకు అక్కర్లేదు. మంచిది. ఎందుకు ఈ పదం వాడాడు అంటే, ఆ కాలమందు మోషే పుట్టాను. ఏ కాలంలో పుట్టాడు మోషే? ఆ కాలము మరణ శాసనము గల కాలం. ఆ రోజు ఫరో ఒక శాసనాన్ని పెట్టాడు. ఎవరైనా మగపిల్లలు జన్మిస్తే ఏం చేయాలి? నదిలో పారవేయాలి. మరి మోషే తల్లి గర్భవతి అయినప్పుడు ఏం కోరుకుంటుంటారు? ఏ పిల్ల పుట్టాలని అనుకొని ఉంటారు చెప్పండి? ఏ బిడ్డ పుట్టాలని అనుకుంటారు? ఏ బిడ్డ పుట్టాలని అనుకుంటారు? మగపిల్లవాడు పుడితే ఖచ్చితంగా పారవేయాలి. మరి
ఏ బిడ్డ పుడితే బాగుంటుంది అనుకుంటారంటే ఆడపిల్ల పుడితే బాగుంటుంది అనుకొని ఉంటారు. కానీ మోషే తల్లి ప్రసవించింది ఒక బాలుని స్వరం, ఒక అబ్బాయి స్వరం బయటకు వచ్చింది. ఆమె ఆ స్వరాన్ని వినింది, ఆ స్వరూపాన్ని చూచింది. మోషే యొక్క రూపం ఎలాంటిదని చదువుకున్నాం ఏమ్మా? ఎటువంటి స్వరూపం మోషే స్వరూపం? అతడు దివ్య సుందరుడై ఉండుట. మోషే యొక్క సుందర రూపాన్ని గురించి 3 స్థలాల్లో రాయబడింది. నిర్గమాకాండం 2వ అధ్యాయములో ఆయన సౌందర్యాన్ని గురించి రాయడం జరిగింది. ఇక్కడ 7వ అధ్యాయం 20వ వచనములో మరి ఆయన దివ్య సుందరుడని రాయబడి ఉంది. మళ్ళీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మోషే యొక్క రూపాన్ని గురించి రాయడం జరిగింది. ఆ స్వరూపాన్ని చూచి మోషే తల్లిదండ్రులు విశ్వాసమును బట్టి ఎన్ని నెలలు దాచారు? 3 నెలలు దాచారు. 3 నెలలు దాచిన తర్వాత ఇక దాచలేక ఒక జమ్ము పెట్టె చేసి అందులో మెత్తగా గుడ్డలు పరిచి పడుకోబెట్టి ఆ ఏటి ఒడ్డున జమ్ములో పెట్టి ఇంటికి రావడం జరిగింది, అక్కన పెట్టి. ఇది ఆ రోజు జరిగిన మాట. కానీ ఈ సంగతిని ఏమని రాశారు? ఆ పదం ఏంటంటే మోషే పారవేయబడినప్పుడు. ఎవరి చేత పారవేయబడ్డాడు అంటే ఆన్సర్ ఏంటి? ఎవరి చేత మోషే పారవేయబడ్డాడు? ఎవరి చేత? తల్లిదండ్రుల చేతనే. మోషే యొక్క తల్లిదండ్రుల చేతనే. వారే తమ స్వంత చేతులతో మోషేను ఆ జమ్ము పెట్టెలో పెట్టి ఆ ఒడ్డున పెట్టొచ్చారు. ఇలా పారవేయబడిన మోషే ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడు? ఎప్పుడన్నా అనుకుంటుంటామా, నేను ఎవరింట్లో పుట్టాను? కటిక పేదవారింట్లో పుట్టాను. మా నాన్న అమ్మ చదువురాని వారు, మోటువారు. అసలుకు నేను ఎందుకు ఈ ఇంట్లో పుట్టాను, వీరి కడుపున పుట్టాను అని బాధపడుతుంటారు కదా. ఒక మాట వినండి, దేవుడు పారవేయబడిన మోషేను అంత గొప్పవానిగా చేస్తే నిన్నైనా నన్నైనా దేవుడు అలా చేయగలడు. ఇప్పుడు మోషే గొప్పతనం ఎందులో ఉంది? మోషే అంత గొప్పవాడు ఎలా అయ్యాడు? మోషే యొక్క గొప్పతనం ఎందులో ఉంది? సంసోను యొక్క గొప్పతనం ఎందులో ఉంది అని తెలుసు మనకు. సంసోను యొక్క గొప్పతనం ఎందులో ఉంది? ఒక స్త్రీ అడిగింది సంసోను, నీ మహాబలము దేనిలో ఉందో నాకు తెలుపు అని అడిగింది. చివరికి మనందరూ తెలుసు, ఆయన తల వెంట్రుకలలో ఆ బలం ఉన్నట్టుగా తల వెంట్రుకలు క్షౌరం చేయించినప్పుడు ఆయన సామాన్యుడైనట్టుగా మనం చూస్తాం. అలాగే సొలొమోను యొక్క గొప్పతనం ఎందులో ఉంది? సొలొమోను యొక్క గొప్పతనం సొలొమోను యొక్క జ్ఞానములో ఉంది. కానీ విచిత్రం ఏంటంటే సంసోను తల వెంట్రుకలు క్షౌరం చేయించబడినప్పుడు ఆ గొప్పతనం వెళ్ళిపోయింది. అలాగే సొలొమోను అన్యులైన తన భార్యల నిమిత్తం ఆ ధూపవేదికల్నెక్కి ఆ బలిపీఠాల దగ్గర బలర్పించేటప్పుడు ఆయన గొప్పతనం పోయింది. మరి మోషే గొప్పతనం ఇట్లాంటి దాంట్లో లేదు. మోషే యొక్క గొప్పతనం, ఈ లోకంలో గొప్పతనం, చదువులో గొప్పతనాన్ని చూస్తూ ఉన్నారు, ఉద్యోగంలో గొప్పతనాన్ని చూస్తున్నారు, కులములో గొప్పతనాన్ని చూస్తున్నారు, ఆస్తిపాస్తుల్లో గొప్పతనాన్ని చూస్తూ ఉన్నారు. అయితే మోషే యొక్క గొప్పతనం
మోషే యొక్క జీవితములోనే, ఆయన వ్యక్తిత్వములోనే ఉంది. ఆయన వ్యక్తిత్వంలోనే ఆయన గొప్పతనం. ఏ లక్షణాలు మోషేను ఇంత గొప్పవాడిగా చేశాయి అన్నది మన ముందున్న సవాలు. నీవు నేను ఎవరమైనా గొప్పవారము కావాలని ఆశ, ఉన్నత స్థాయికి ఎక్కాలని ఆశ. ఒక భక్తుడు అలా ప్రార్థన చేశాడు, ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అన్నాడు. తప్పుగా ఈ వ్యక్తి గుర్తించాడు, ప్రభువా నాకు ఆ కొండ మీదికి ఎక్కాలని ఆశ ఉంది ప్రభువా. రెండవది, కానీ నేను ఎక్కలేనని కూడా తెలుసు ప్రభువా. మూడవది, నువ్వు ఎక్కిస్తావని కూడా నాకు తెలుసు. అందుకే దేవుణ్ణి అడిగాడు. ఉన్నతమైన శిఖరాలను ఎక్కాలని ఎవరికి ఉండదు? యవన ప్రాయం ఇది ఎదిగే కాలం, యవన ప్రాయం వృద్ధి చెందే కాలం. బాగా వినండి, పుట్టినప్పుడు మన బరువు కానీ మన ఎత్తు కానీ ఎంత ఉంటాయి చెప్పండి? పుట్టినప్పుడు మన బరువు ఎంత? 3 కేజీల అంతే, 2.5, 3. మరి అంత చిన్న పిల్లలం ఇట్లా అభివృద్ధి చెందుతూ వస్తున్నాం కదా, ఎంతవరకు పెరుగుతారు చెప్పండి మీరు? ఎత్తు ఎంతవరకు పెరుగుతారు? బతికెంతకాలం పెరుగుతామా? ఎన్నాళ్ళ వరకు పెరుగుతాం? ఏ వయసు వరకు పెరుగుతాం? ఏమా? అకార్డింగ్ టు సైకాలజిస్టులు ఏంటంటే 21 సంవత్సరాల వరకు అని కొద్దిమంది 18 ఏండ్లే అంటారు. మొత్తానికి ఏదైనా 21 సంవత్సరాలు ఉండే వాళ్ళంతా ఇంకెంత ఎత్తు పెరగాలో అంత ఎత్తు పెరిగినారు. ఇంకేం ఆశ పెట్టుకోకూడదు ఇంకా పెరుగుతానని. ఇంకేం పెరిగేది ఏముండదు, పెరగాల్సిన కాటికి పెరిగినారు. కాకపోతే అడ్డంగా పెరగవచ్చు, నిలువుగా పెరగలేదు. అడ్డంగా ఎప్పుడైనా పెరగవచ్చు, నిలువు అయితే మాత్రం 21 సంవత్సరాలు వచ్చేసరికి మనం ఎంత ఎత్తు పెరగాలో అంత ఎత్తు. ఇది ఎదిగే కాలం, యవన కాలం. చదువుకునే పిల్లలకి తెలుసు, గుప్తుల యుగాన్ని ఏమంటారు? స్వర్ణయుగం అంటారు. ఈ జీవితములో యవన కాలం స్వర్ణయుగము లాంటిది. ఈ యుగములో ఎదగకపోతే, ఈ కాలములో ఎదగకపోతే జీవితంలో నువ్వు ఏ కాలంలో కూడా ఎదగలేవు. బైబిల్లో 30 సంవత్సరాల వయస్సులో యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఎన్ని సంవత్సరాల వయస్సులో? 30. చాలామందికి 30కి దగ్గర వచ్చినాయి, కొద్దిమందికి. అందుకే అందరికీ ఆశ ఉంటుంది, మోషే గొప్పతనం ఎక్కడ దాగి ఉందో పట్టుకుందాం. ఆ లక్షణాలు, ఆ వ్యక్తిత్వం నాకుందా లేదా అన్నది మనం పరిశీలించుకుందాం. రండి, ఆ మోషే ఎలా గొప్పవాడయ్యాడు, మోషేలోని లక్షణాలు లేదా మోషే యొక్క వ్యక్తిత్వం, మోషేలోని ఏ లక్షణాలు మోషేను అంత గొప్పవాడిగా చేశాయి, ఐగుప్తు దేశం అంతటిలో గొప్పవాడిగా చేశాయి. ఏమి లక్షణాలు? మొట్టమొదటిగా హెబ్రీలకు రాసిన పత్రికలోకి రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 25 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొన లేదు. చాలు, ఈ వచనాలు ఎన్నోసార్లు చదివాం. మోషే పెద్దవాడైనప్పుడు ఒకరోజు తన జీవితంలో చాలా సంఘర్షణ రేపిన రోజు. ఆ రోజు
ఒక నిర్ణయాన్ని తీసుకోవలసిన రోజు, ఆ రోజు ఒక తీర్మానానికి రావాల్సిన రోజు, ఆ రోజు ఎంచుకోవలసిన రోజు, ఆ రోజు ఒకదాన్ని వదిలిపెట్టుకొని ఒకదాన్ని కోరుకోవలసిన రోజు. ఎట్లుంటుందంటే, ఒక వ్యక్తి ఒకే దారి గుండా వెళ్తూ ఉన్నాడు. ఒక చోటికి వచ్చేసరికి 2 దారులు కనిపించాయి. అలా 2 దారులు కనిపించే చోట ఏమంటాను తెలుసిన? జంక్షన్. ఇప్పుడు ఆ వ్యక్తి ఆలోచన చేస్తున్నాడు, ఒక దారిని వదిలిపెట్టుకొని ఒక దారిని ఎంపిక చేసుకోవాలి. మోషే బాల్యదశ నుంచి పెద్దవాడైనప్పుడు ఈ సంఘర్షణ ఎదుర్కొన్నాడు. ఆ సంఘర్షణ ఏంటంటే, క్రీస్తు ఒకవైపు ఉన్నాడు, రెండవది ఐగుప్తు యొక్క అధికారం, ఐగుప్తు యొక్క ధనము, పాపభోగం, ఇవి ఒకవైపు ఉన్నాయి. మోషేను నిలబెట్టి, మోషే ఏం కోరుకుంటావో కోరుకో అన్నాడు. ఎంచుకునే సమయం, కోరుకునే సమయం, ఎన్నుకునే సమయం, నమ్ముకునే సమయం. ధనాన్ని నమ్ముకుంటావా, క్రీస్తుని నమ్ముకుంటావా? అధికారాన్ని కోరుకుంటావా, క్రీస్తును కోరుకుంటావా? పాపభోగాన్ని ఎంచుకుంటావా, క్రీస్తుని ఎంచుకుంటావా? ఈ సంఘర్షణ మధ్య మోషే నిలబడ్డాడు. నిలబడి చివరికి మనందరికీ తెలుసు, నాకు క్రీస్తు కావాలి అని క్రీస్తును కోరుకున్నవాడు, క్రీస్తును ఎంచుకున్నవాడు, క్రీస్తును ఎన్నుకున్నవాడు మోషే. క్రీస్తును నమ్ముకున్నవాడు మోషే. ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు యొక్క అధికారము కంటే, పాపభోగము కంటే క్రీస్తును నమ్ముకొని ఎన్నుకొని కోరుకున్నవాడు మోషే. అది అతని గొప్పతనానికి అసలు కారణం. అసలు కారణం. ఒక వ్యక్తి యొక్క గొప్పతనము దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఆ వ్యక్తి యొక్క కోరికల మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క గొప్పతనం, నీ కోరికలేంటో చెప్పు. యవనస్తులముగా ఈ లోకంలో ఒక పేపర్ ఇచ్చి నీ కోరికలు ఏంటి అని అడిగితే, మన కోరికలన్నీ రాయడానికి బహుశా పేపర్ కూడా సరిపోదేమో. కారణం, మనకు అన్ని కోరికలు. మన కోరికలే మనల్ని ఉన్నత స్థానానికి తీసుకొని పోతాయా, లేకపోతే అధోగతి పాలు చేస్తాయా అన్నది నీకుండే ఆశలే, నీకుండే కోరికలే నీ స్థానాన్ని నిరూపిస్తాయి. మోషే యొక్క కోరిక, మోషే యొక్క నమ్మిక, మోషే యొక్క ఎన్నిక యేసయ్య మీద ఉంది. మరి నీ నమ్మకం, నీ కోరిక దేని మీద ఉంది? యేసయ్యను నమ్ముకున్నాడు, ఎంచుకున్నాడు, కోరుకున్నాడు, చివరికి గొప్పవాడయ్యాడు. మన కోరికలు ఏమనుకుంటున్నాం? 2 రకాలైన కోరికలు. లోకపరమైన ఈ లౌకికమైన కోరికల చేత తల్లడిల్లిపోతున్న ప్రజలు కొద్దిమంది. అయితే దేవుని మీద ఉండే కోరిక నిన్ను గొప్ప స్థితికి తీసుకొని వెళ్తాయి. ఒకసారి ఇలాంటి కోరికనే ఒక వ్యక్తిని అడిగాడు. రాజుల మొదటి గ్రంథంలో ఆ మాట చూడండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. స్వప్నమందు
బాగా వినండి. దేవుడు ప్రత్యక్షమై స్వప్నములో నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు సొలొమోనుతో సెలవీయగా, దేవుడు ఇట్లా అడిగాడు, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో అది అడుగు. ఈ మాటలన్నీ పక్కన పెడితే ఇలా అడగవచ్చు, నీ కోరిక ఏమిటి? డైరెక్ట్గా నీ కోరిక ఏమిటి? ఆ యవనస్తుడైన సొలొమోను గమనించండి, ఏం కోరుకున్నాడు అంటే 9వ వచనానికి రండి. ఇప్పుడు 9వ వచనం ఎవడు నాకు వివేకము గల హృదయమును దయచేయుము. ఇది సొలొమోను కోరిక, యవనస్తుడైన దేవుని బిడ్డ యొక్క కోరిక. దేవా, ఏమి ఇచ్చుట నీకు ఇష్టం అడగమన్నావు కదా, అడుగుతున్నాను ప్రభువా, నాకు ఈ హృదయం కావాలి తండ్రి. ఏ హృదయం కావాలా? వివేకము గల హృదయము కావాలి. అందుకే సొలొమోను ఖ్యాతికి, సొలొమోను యొక్క కీర్తికి అది ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళిందో మనకు తెలుసు. చాలామందికి డబ్బుల మీద ఉన్న కోరిక, ఉద్యోగాల మీద ఉన్న కోరిక, చదువు మీద ఉన్న కోరిక దేవుని మీద లేదు. అదే మన ఈ స్థితికి, దుస్థితికి కారణం. దేవుని మీద ఆశ ఎంతమందికి ఉంది? నాకు దీనికంటే దానికంటే దేవుడు కావాలి. సొలొమోను ఎంత చక్కగా అడిగాడు, ప్రభువా నాకు వివేకము గల హృదయం ఈ ప్రభువా అన్నాడు. వివేకం అంటే ఏమి? వివేకానికి ఎంతోమంది నిర్వచనాలు మనుషులు ఇస్తూ ఉంటారు. అయితే బైబిల్లో ఇచ్చి నిర్వచనం ఏంటో తెలుసా? యోబు గ్రంథం 28వ అధ్యాయం చూడండి. వివేకము అంటే యోబు గ్రంథం 28వ అధ్యాయములో ఆ చివరి వచనాన్ని చూద్దాం. 28వ వచనమే. దుష్టత్వం విడుచుటయే. అది ఏంటి వివేకము? వివేకం ఏంటి బైబిల్ ప్రకారం? లోకస్తులు ఎవరన్నా నిన్న చెప్పనిగాక వివేకం అంటే అది ఇది అని చెప్తుంటారు. డిక్షనరీలలో విజ్డమ్ అనే చోట వెదికామనుకోండి, ఎన్నో అర్థాలు రాసి పెట్టారు. కానీ దేవుడు రాసిన అర్థం, దేవుడు రాసిన డిక్షనరీ బైబిల్లో వెతికితే వివేకము అంటే అర్థం ఏంటంటే దుష్టత్వాన్ని ఏం చేయడం? విడిచిపెట్టడం. అది వివేకం. దుష్టత్వాన్ని విడిచిపెట్టకపోతే ఎన్ని ఆస్తులున్నా, ఎంత చదువున్నా, ఎన్ని ఉద్యోగాలు సంపాదించుకున్నా నీకు ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే నీకు అన్నీ ఉన్నాయి, వివేకము లేదు. నీ ఉన్నత స్థితి ఎన్నాళ్ళు ఉంటుందో కూడా తెలియదు. ఒక్కరోజు చాలు కూలిపోవడానికి. సొలొమోను ఎంత చక్కగా దేవుణ్ణి అడిగాడంటే, దేవా నాకు దుష్టత్వాన్ని విడిచిపెట్టే వివేకము గల హృదయము దయచేయి ప్రభువా. వివేకం కోరుకుందామా? ఇది లోకం మాదిరి మనం పరుగులు దిద్దామా? దేవుడు పక్కన పెట్టి, వివేకాన్ని పక్కన పెట్టి, ఈ ఆస్తులు, ఐశ్వర్యాలు, ఈ పేరు ప్రఖ్యాతులు, వీటి కోసం పాకులాడితే మనం గొప్పవారము కాలేము. మోషే గొప్పవాడు కావడానికి మొదటి కారణం క్రీస్తునే కోరుకున్నవాడు. క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప భాగ్యము అని ఎంచుకున్నవాడు. క్రీస్తు కొరకు పడే శ్రమ నాకు మేలు అని ఎంచుకున్నవాడు. క్రీస్తు కావాలి, క్రీస్తు నమ్ముకున్నవాడు. ఒక చిన్న మాట,
ఈ యవ్వన కాలంలో ఇది నీ జీవితానికి మలుపు. నువ్వేం కోరుకుంటావు? ఇదే మోషే ఒకసారి ద్వితీయోపదేశ కాండములో చూడండి ఒక మాట. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 15వ వచనం. చూడుము, జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను అన్నాడు. 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి చూడండి. ఈరోజు మనకు కూడా అవకాశం ఉంది, కోరుకునే అవకాశం. మోషేలాగా ఎంచుకునే అవకాశం ఉంది, మోషేలాగా నమ్ముకునే అవకాశం ఉంది. దేవుడు మన ఎదుట ఒకవైపు జీవం, ఇంకొక వైపు మరణం, ఇంకొక వైపు మేలు, ఇంకొక వైపు కీడు, ఒకవైపు ఆశీర్వాదం, ఇంకొక వైపు శాపం. నువ్వు దేన్ని కోరుకుంటావో నీకు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. దేవుడు నీకు సంపూర్ణంగా స్వేచ్ఛనిచ్చాడు. ఇక్కడ చూస్తే జీవము, మేలు, ఆశీర్వాదం. ఇక్కడ చూస్తే కీడు, మరణం, శాపం. నువ్వు కోరుకునే దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి రేపు నీ భవిష్యత్తు ఉంటుంది. చాలామంది నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చిలక జోష్యాలు అడిగే వాళ్ళు ఉన్నారు. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పమంటావా? నీ భవిష్యత్తు నువ్వు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. మోషే ఐగుప్తు దేశంలో అంత గొప్పవాడు కావడానికి కారణం అనేక సంవత్సరాల కిందట ఆయన చేసిన తీర్మానం, ఆయన ఎంపిక దీనికి కారణమైంది. రేపు నీకెంతో భవిష్యత్తు ఉంది. మామూలుగా చెప్తూ ఉంటాం కదా, మానవ జీవితం 100 ఏళ్ల పంట అంటారు. మీ వయస్సు 20 సంవత్సరాలు, 22, 23 లోపల చాలామంది ఉన్నారు. మీ భవిష్యత్తు ఎంతో ఉంది. ఆ భవిష్యత్తులో మీరు ఒక ఉన్నత స్థానంలో కనపడాలి అంటే ఆ రోజు అనుకుంటే కనపడదు. ఆ రోజు కోరుకుంటే మీరు ఉన్నత స్థాయిలో ఉండలేరు. ఈరోజు కూడా మీకు అవకాశం వచ్చింది. ఎవరిని కోరుకుంటావు? దేన్ని కోరుకుంటావు? కీడైన, శాపమైన, మరణమైన, సుఖభోగాలే కావాలా? అల్పకాలము సుఖాన్ని అనుభవించి శాపగ్రస్తుడివయ్యి నిత్య నరకానికి వెళ్తావా? లేక కొద్ది కాలం కష్టమైన, నిందలైన, శ్రమలైన జీవాధిపతిని కోరుకొని జీవానికి చేరుకుంటావా? నువ్వు ఎక్కడ ఉంటావో ఇప్పుడే డెసిషన్ తీసుకోవచ్చు. పరలోక పాత్రునివి అవుతావా? నరక పాత్రునివి అవుతావా? పరలోకములో ఉండదలుచుకున్నావా? నిత్యాగ్నిగుండములో ఉండదలుచుకున్నావా అన్నవి ఈరోజు కూడా నీకు అవకాశం. ప్రియ యవ్వన బిడ్డలారా, ఆలోచన చేయండి. మోషే ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎక్కడ మరణాన్ని కోరుకుంటారో అనుకొని ఈయననే చొరవ తీసుకొని అదే 30వ అధ్యాయం చివరి లైన్ చదవండి. చివరి లైన్ ఏముంది? లాస్ట్ లైనే చదవండి. జీవమును కోరుకొనుడి. ఈయననే సలహా చెప్తున్నాడు. పొరపాటున మీరెక్కడ మరణాన్ని కోరుకుంటారో, శాపాన్ని కోరుకుంటారో అని, జ్ఞానం లేకుండా ఎట్లా కోరుకుంటారో అని ఉండబట్టలేక, మనసు ఉండలేక చెప్తున్నాడు. దయచేసి జీవాన్ని కోరుకోండి, జీవాన్ని కోరుకోండి. నీవు కోరుకున్న దానిని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది.
మోషే నమ్ముకున్న దేవుడే మోషేను గొప్పవానిగా చేశాడు. మోషే జీవితం 120 సంవత్సరాల కాలం. 40 సంవత్సరాలు రాకుమారుడిగా అంతఃపురంలో పెరిగాడు. 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా మామ దగ్గర పెరిగాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలుతో పాటు అరణ్యములో యాత్ర కొనసాగించాడు. అది మోషే జీవితం. అయితే మోషే లాంటి ప్రవక్త పుట్టలేదు, బహుశా ఇక పుట్టడేమో అనిపించేటట్టుగా ఆయన జీవితం ఉంది అంటే దానికి అసలు కారణం యవ్వన ప్రాయములో ఉండగానే, తాను పెద్దవాడు కాగానే చక్కటి కోరిక, నాకు యేసయ్య కావాలి, యేసయ్య కావాలి, నాకు జీవము కావాలి, నాకు ఆశీర్వాదము కావాలి, నాకు మేలు కావాలి, మేలు కావాలి. నీ కోరిక ఏంటి? నీ కోరిక ఏంటి? లోకాన్ని చూచి ఈ సంగతులని విని నేను ఒక సినిమా యాక్టర్ కావాలి, నేను ఒక మంత్రిని కావాలి, నేను ఒక గొప్ప లక్షాధికారిని కావాలి, ఇదేనా నీ ఆశ? లోకంలో అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద కోటీశ్వరుని చూసి నిలబడి ఏమని ఆలోచన చేస్తావు? నేను ఈయనలాగైతే ఎంత బాగుండేది. ఆ సినిమా చూసి, ఆ సినిమాలో ఉండే అందమైన హీరోయిన్లను చూసి నేను ఇలా అవుతే బాగుంటుంది, ఏమైనా పర్వాలేదు ఇలా కావాలని ఈ ఆశన, ఆ కోరికతో ఇల్లు వదిలిపెట్టి ఎవరికీ చెప్పకుండా ఆ సినిమా వాళ్ళ దగ్గరకు వెళ్ళి 1 సంవత్సరంలోనే జీవితాన్ని పాడు చేసుకొని దుర్భరమైన పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి వచ్చిన పిల్లలు నేను ఎరుగుదును. వాళ్ళ ఆశ ఏంటో తెలుసా? మేము అలా కనపడాలి, అలా గొప్పగా మమ్మల్ని అనుకోవాలి అని. కానీ అది వాస్తవం కాదు. కండ్లకు కనిపించేదంతా వాస్తవము కాదు. తెల్లనివన్నీ పాలు కాదు, ఆ నవ్వులు నిజమైన నవ్వులు కావు. దయచేసి వారిలాగా కోరుకోవద్దండి, జీవాన్ని కోరుకోండి. ఇది మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్, ఒక మలుపు. ఎంత తక్కువ వయసులో నువ్వు ప్రభువును కోరుకుంటే నీ జీవితం అంత ఫలప్రదంగా సాగుతుంది. ఎంత చిన్న వయసులో నువ్వు ప్రభువును కోరుకుంటే నీ జీవితం అంతా ఉజ్వలంగా మారిపోతుంది. నమ్మండి. మొదటిది కారణం మోషే గొప్పవాడు కావడానికి మోషే యొక్క కోరిక, మోషే క్రీస్తు ఎన్నుకొని కోరుకున్నవాడు. రెండవ కారణం చూద్దాము రండి. మళ్ళీ హెబ్రీలకు రాసిన పత్రికలోని రెండవ కారణం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-25లో మళ్ళొకసారి చూద్దాం. చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, తర్వాత అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే, తర్వాత కింద ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుట కంటే, 3 పదాలు చదివినా నేను. దేనికంటే ఐగుప్తు ధనము కంటే, అల్పకాల పాపభోగము కంటే, ఫరో కుమార్తె కుమారుడును అనిపించుకొనుట కంటే అవి వదిలిపెట్టి యేసయ్యను కోరుకున్నాడు. దీన్ని ఏమంటామంటే తాను నమ్ముకున్న దేవుని కోసం ఇవి త్యాగం చేశాడు మోషే. త్యాగము చేసిన మోషే, విడిచిపెట్టిన మోషే క్రీస్తు కొరకు త్యాగం చేశాడు. ధనం, భోగం, అధికారం నాకొద్దు అని త్యాగం చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే లెఫ్ట్ హ్యాండ్తో కొట్టాడు ధనాన్ని. ఎంత బాగా అర్థమైందో కదా లోకానికి ధనం
మనల్ని కాపాడుతుంది, ధనం మనల్ని క్షేమంగా ఉంచుతుంది అని నమ్మినారు. కాబట్టి తెల్లవారుజామున మొదలుకొని అర్ధరాత్రి వరకు కష్టపడాన్ని ధనాన్ని కూడబెడుతున్నారు. కానీ వాస్తవానికి అది నిజం కాదు. ధనం నీకు మంచి గడియారాన్ని కొనిస్తుందేమో కానీ 10 నిమిషాల సమయాన్ని ఇవ్వలేదు. సమయాన్ని ఇచ్చేది ఎవరు చెప్పండి? దేవుడు కాదా? మనుషులేమిస్తారండి? మనుషులేమిస్తారు? ఇప్పుడు చెప్పండి, ఈ దినం ఇచ్చింది ఎవరు? దేవుడు. మనకు ప్రాణాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. మనకి సమయాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇవి ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉంటే లోకంలో ఎవరైనా చెప్పండి. నాకు సమయం కావాలా, నాకు దినం కావాలా, నాకు ప్రాణం కావాలా అంటే ఎవరు ఇవ్వగలరు చెప్పండి? అందుకే మోషే గొప్పతనం ఎందులో ఉంది అంటే, తాను నమ్ముకున్న దేవుని కొరకై త్యాగము చేసినవాడు. దేవుని కొరకై చేసిన త్యాగములోనే గొప్పతనం ఉంది. త్యాగం చేసిన వారందరినీ దేవుడు గొప్ప స్థితిలో పెట్టాడు. నమ్మండి, త్యాగం చేసిన వారందరూ దేవుని కొరకు గొప్ప స్థితిలోనే ఉంచారు. మనం ఎప్పుడైనా క్రీస్తు కొరకై త్యాగం చేసామా? ఇక్కడ చాలామందిలో నాతో పాటు కూడా యేసయ్య నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఎందుకు గొప్ప వాళ్ళం కాలేదు? ఆన్సర్ ఈజీగా తెలుస్తుంది. గొప్పవాడు అయిన మోషే క్రీస్తు కొరకు త్యాగం చేసినాడు. బహుశా మనలో అలాంటి గుణము లేదేమో. ఏదో నమ్ముకున్నాం, ప్రభువును కోరుకున్నాం, ఆదివారం వచ్చినప్పుడు ఆరాధనకు వస్తాం, మాకు నచ్చినంత కానుకేస్తాం, ఏదో వీలు ఉన్నప్పుడు అప్పుడప్పుడు కూడికకు వస్తాం. అంతకు మించి మేమే త్యాగం చెయ్యం. అంత త్యాగం చేయాల్సిన వాడు దేవుడు కాడు. చదువు కోసం ఇల్లును త్యాగం చేస్తాం, చదువు కోసం తల్లిదండ్రులను త్యాగం చేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే చదువుకుంటే గొప్పోళ్ళం అవుతాం. ఉద్యోగం కోసం రాత్రింబగళ్ళ సమయాన్ని త్యాగం చేస్తాం. ఉద్యోగం సంపాదించడం కోసం లక్షల రూపాయల్ని త్యాగం చేస్తాం. దేవుడు అంత గొప్ప దేవుడా? దేవుని కొరకు అంత త్యాగం చేయొచ్చునా? బైబిల్ గ్రంథంలో దేవుని కొరకు త్యాగం చేసిన వారంతా గొప్ప స్థితిలో ఉన్నారు. ఈ లోకంలో కూడా ఎంతోమందిని నేను ఎరుగుదును. మనందరికీ తెలుసు, ఒక పదం అంటే ముఖాముఖిగా అంత స్పష్టంగా తెలియకపోయినా పేరు మాత్రమైనా తెలిసింటారు. సాధు సుందర్ సింగ్ అని విన్నారమ్మా పిల్లలు? ఎప్పుడన్నా దైవ సేవకులు చెప్తూ ఉంటే వినింటాం కదా. సాధు సుందర్ సింగ్ ఒక సిక్కు. ఎక్కడుండారు సిక్కులు? వీళ్ళు పంజాబ్లో ఆ కులములో పుట్టి పెరిగినవాడు. ఆయన తన సాక్ష్యములో వివరిస్తూ యేసు ప్రభువును చాలా ద్వేషించేవాడట. యేసు ప్రభు యొక్క పత్రికలన్నా పరమ చిరాకు. ఒకసారి ఎవరో కొత్త నిబంధన ఇస్తే ఆ వాళ్ళ కళ్ళ ముందరనే చించి అంటుపెట్టినవాడు. కానీ ఒకరోజు మానసిక సంఘర్షణ తట్టుకోలేక, బాధపడి, నెమ్మది లేక, యేసయ్యా నువ్వు దేవునివైతే, నిజంగా నువ్వు దేవుడవైతే నాకు కనపడాలా, నువ్వో కాదో ఎవరో ఆ దేవుడు ఎవరో నాకు కనపడాలా అని తీవ్రంగా ఆలోచన చేసి మాట్లాడుతూ ఉండగా దేవుడు సాధు సుందర్ సింగ్ గారిని దర్శించాడు, మాట్లాడాడు, ప్రభువు నమ్ముకున్నాడు. ఇక అప్పుడు స్టార్ట్ అయింది. కన్న తల్లిదండ్రులు ద్వేషించడం మొదలుపెట్టారు. యేసయ్యను వదిలిపెట్టు, యేసయ్యను వదిలిపెట్టు, లేకపోతే కులాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది. యేసయ్యను వదిలిపెట్టు, లేకపోతే మతాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది. అది వదిలిపెట్టడం మాకు ఇష్టం లేదు అన్నారు. కానీ సాధు సుందర్ సింగ్ గారికి అది ఇష్టం లేదు. నేను యేసయ్యను కోరుకున్నాను, యేసయ్య నా దేవుడు అని ఇంట్లో చాలా
గజిబిజిగా ఉంటే వాళ్ళ మేనమామ వచ్చాడట. మేనమామ వచ్చి మా ఇంట్లో ఉందిరారా ఒక నెల రోజులని తీసుకుపోయినాడట. తీసుకపోతే ఆ మేనమామ ఒకరోజు ఈ యవనస్తుడైన సాధు సుందర్ సింగ్ను లోపలికి తీసుకుపోయి, ఆ కాలంలో ఇనుప బీరువాలు ఉండేవట, ఆ ఇనుప బీరువ ఓపెన్ చేస్తే కట్టలు కట్టలు డబ్బులు ఉన్నాయట. ఆ లోపల చిన్న అరదిస్తే ఎంత బంగారం కనిపించిందట. అప్పుడు సుందర్, ఒకసారి దాని వైపు చూడరా, ఈ కట్టలన్నీ ఈ బంగారంతా నీకు ఇస్తాను. రెండవది, నాకు అందమైన కుమార్తె ఉంది, యవన ప్రాయంలో ఉండే, ఆ కుమార్తె నీకు పెళ్లి చేస్తాను, ఒక్క షరతు మీద, నువ్వు యేసయ్యను వదిలేస్తే, నువ్వు యేసయ్యను విడిచిపెడితే ఈ కట్టలన్నీ నీకే, ఈ బంగారము నీకే, నా అందమైన కూతురు కూడా నీకిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. బాగా ఆలోచించుకోరా అన్నాడు. కానీ సాధు సుందర్ సింగ్ గారు ఒకటే మాట అన్నారు, నాకు ఈ కట్టలు వద్దు, ఆ బంగారం వద్దు, నీ కూతురు కూడా నాకు వద్దు, నాకు యేసయ్యే కావాలి అని యేసయ్య కోసం వాటన్నిటిని త్యాగం చేసి ఆయన దేశమంతా తిరిగాడు. భారతదేశ అపోస్తలుడని ఆయనకు పేరంట. భారతదేశ అపోస్తలుడుగా సాధు సుందర్ సింగ్ గారిని చెప్తూ ఉంటారు పెద్దలు. అంత గొప్ప స్థాయికి ఎదిగాడు. దేవునికి త్యాగం చేస్తే, ఒక్క మాట, మనం ఎప్పుడైనా నువ్వు నమ్ముకున్న ప్రభు కొరకు ఏమైనా త్యాగం చేస్తున్నావా? ఈ త్యాగ బుద్ధి మోషేను గొప్పవాడిగా చేసే, ఈ ధనము నాకొద్దు, ఈ అధికారము నాకొద్దు, ఈ భోగము నాకొద్దు, యేసయ్య నాకు కావాలి. మరి మన సంగతి ఏంటి? త్యాగం చేసిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయ్యారని చెప్తున్నాను. శిష్యులు త్యాగం చేశారు. వలలు గడుక్కునే వారిని, చేపలు పట్టే వారి దగ్గరికి వెళ్ళి, పని చేసుకునే వారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగాడు, మీరు నాతో పాటు వస్తారా అన్నాడు. వస్తారంటే ఇదేం సులభమైన సంగతి కాదు కదా. జీవనోపాధి కొరకై వలలున్నాయి, ఇంటికాడ భార్య పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, ఎవరు వస్తారు చెప్పండి? కానీ వారు యేసయ్య మాట నమ్మి అన్నిటినీ త్యాగం చేసి ఉన్న ఫలాన యేసయ్య వెంట వచ్చారు. నేను ఒక్క మాట అడుగుతాను, ఆ రోజు వారు చేపలు పట్టింటే ఇంకొక ఇల్లు కట్టుకునే వాళ్ళేమో, అంతకంటే గొప్పవారే చనిపోయినారు, సమాధి చేయబడ్డారు, కానీ వాళ్ళ పేర్లు ఎవరికి గుర్తులేవు. కానీ యేసయ్య పుట్టినప్పుడు దాదాపు 2000 సంవత్సరాల కిందట ఈ చేపలు పట్టుకునే వాళ్ళ పేర్లు యావురి పోయినా ఉన్నాయి. అంద్రయ్య, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఎన్ని పేర్లు తెలిసినా ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు ఊహిస్తావా? వాళ్ళు త్యాగం చేసి ఏం పోగొట్టుకోలే. వాళ్ళు చచ్చిపోయి ఇన్ని శతాబ్దాలు అయింది కదా, నేటికి బ్రతికినారు. ఇంత గొప్పతనం కోట్లు సంపాదిస్తే రాదు, మేడ విద్యలు కూడబెడితే రాదు, లేదా కలెక్టర్ ఉద్యోగం సంపాదించి ఉన్నత స్థాయికి పోతే రాదు. నీ గొప్పతనం నువ్వు నమ్ముకున్న దేవుని వల్ల రావాలి. నువ్వు ఎన్నుకున్న దేవుడే నిన్ను గొప్పగా చేయాలి. ఈ లోకంలో ఏది నిన్ను గొప్పగా చేయలేవు. అందుకే మోషేలో ఉండే రెండవ గుణం ఏంటంటే క్రీస్తు కొరకు త్యాగము చేసిన మోషే. మొదటిది క్రీస్తును కోరుకున్న మోషే, రెండవది త్యాగము చేసిన మోషే. మూడవది చూద్దాం చూడండి, అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు చూచుచున్నట్టు
స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక బాగా వినండి, ఏం బుద్ధి కలిగిన వాడని రాయబడింది ఇక్కడ. ఆ మోషేలో ఉండే, ఆయన వ్యక్తిత్వంలో ఉండే ఒక మంచి గుణం పట్టుకున్నాం ఇక్కడ. ఒకటి, మోషే దేవుణ్ణి కోరుకున్నవాడని, మోషే దేవుని కొరకు త్యాగం చేసిన వాడని విన్నాం. మూడవదిగా, మోషే తన వ్యక్తిత్వములో ఎటువంటి బుద్ధి కలిగిన వాడు? స్థిర బుద్ధి. దానికి వ్యతిరేకమైన పదం చెప్పండి. యాకోబు తన పెద్ద కుమారుని గురించి, రూబీని గురించి ఇట్లా అన్నాడు. వీడెటోడు అన్నాడు? చంచలుడు, చంచల బుద్ధి. స్థిర బుద్ధికి వ్యతిరేక పదం ఏంటి? చంచలుడు, అస్థిరుడు. చంచలం అంటే అర్థం ఏంటి? ఒకరోజేమో దేవుడు, భక్తి, దేవుని కొరకు కొంచెం కష్టం కలిగితే వెనక్కి పోదాంప. ఇశ్రాయేలీల నోట్లో నుండి మాటి మాటికి వచ్చిన మాట ఏంటో తెలుసా? మేము తిరిగి ఐగుప్తుకు పోతాం, మళ్ళీ ఐగుప్తుకు పోతాం. ఇదేం మాటరా? ఒకసారి కాలు బయట పెట్టిన తర్వాత మళ్ళీ నీకెందుకు ఆలోచన వస్తుంది? ఇదేం బుద్ధి? ఏమన్నంటే అన్నము లేదు, నీళ్లు లేవు, నీళ్లు లేనప్పుడు, అన్నము లేనప్పుడు, నీళ్లు చేదైనప్పుడు వీళ్ళ నోట్లో నుంచి మాట. ఒక మాట, వాళ్ళకేనా చేదు? మోషేకు కూడా చేదు కాలేదా? మోషే కూడా వాళ్ళతో ప్రయాణం చేస్తున్నారా లేదా? ఇప్పుడు ఒక మాట అడుగుతాం. ఐగుప్తులో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేసేవారు? మోషే ఏం చేసేవాడు? మోషే ఎక్కడ ఉండేవాడు? అంతఃపురంలో ఉండేవాడు. వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? ఇశ్రాయేల్ అందరు ఎక్కడ ఉండేవాళ్ళు చెప్పండి? చిన్న చిన్న గూడారాల్లో. మనం చిన్న చిన్న కొట్టాలు అంటాం చూడండి. పని చేసుకునే వాళ్ళు ఎట్టుంటారు? అంతే కదా, అక్కడ పండుకునేవాళ్ళు. ఆ కొట్టాల్లో మంచాలు కూడా ఉండేవి కావు. వీళ్ళు బానిసలు. వీళ్ళకేమి ఉంటాయి చెప్పండి? ఇంకా పరుపులు అంతకన్నా ఉండేవి కాదు. యాదో కింద దొర్లుకుంటూ ఉండేవారు, ఒక బెడ్షీట్ అట్లా వేసుకొని. కానీ మోషే ఎక్కడ పండుకొని తిరిగినోడు? అంతఃపురంలో, రాజభవనంలో పట్టుపరుపుల మీద పట్టుకొని తిరిగినోడు. రెండవది, భోజనం చూద్దాం. వీళ్ళు ఏం భోజనం తినేవాళ్ళు? మిగతా వాళ్ళంతా ఇశ్రాయేల్ అందరూ బానిసలు. ఏం భూ ఉంటుంది చెప్పండి? ఏదో అన్నం మెతుకులో, పచ్చడి మెతుకులో యాదొకటి కడుపు నింపుకోవడానికి తినేవాళ్ళు. మోషే ఏం తిన్నాడు చెప్పండి? మోషే ఏం తింటాడు? ఒక రాజకుమారుడిగా, రాకుమారుడిగా అంతఃపురంలో ఉన్న వ్యక్తికి ఏమన్నా భోజనానికి తక్కువనా? ఇంకా చెప్పండి. ఎటువంటి భోజనం తింటాడు? ఎటువంటి నీళ్లు తాగి ఉంటాడు? ఇప్పుడు అరణ్య ప్రాంతంలో నడుస్తూ ఉన్నప్పుడు అంతో ఇంతో బాధపడితే ఎవరు బాధపడాలా? ఎవరు బాధపడాలా? మోషే బాధపడాలా? ఏడిస్తే గీడిస్తే మోషే ఏడవాలా? నేను ఏడబడుకుంటుంటి, ఏం నీళ్ళు తాగుతుంటి, ఏం తింటుంటి, ఇదేంది ప్రభువా, ఇట్లా నా బతుకు ఇట్లయిపోయా అనాలా? కానీ మోషే ఎటువంటి బుద్ధి కలిగిన వాడు? స్థిర బుద్ధి. మోషే మారా దగ్గరికి వచ్చినప్పుడు ఆ నీళ్లు వాళ్ళు తాగ్గానే సేదనిపించినాయి. వెంటనే బాధపడుతున్నారు. నీకేనా చేదు? మోషేకు కూడా అనిపించుండొచ్చా? మోషే అన్నాడా అట్లా? అనలే కదా. అంటే మిగతా వారి బుద్ధి, మోషే బుద్ధి వేరుగా ఉంది. మిగతా వారి బుద్ధి అది చంచల బుద్ధి. తిన్నప్పుడు తిన్న మాటలు, లేనప్పుడు లేని మాటలు. బాగున్నప్పుడేమో భక్తి, కొంచెం అటు ఇటు అయితే యా దేవుడు ఉన్నాడు అనడం. అందుకే నీ గొప్పతనానికి ఇది కారణం కాకుండా ఉంది. స్థిర బుద్ధి అంటే ఏంటో తెలుసా? కొంచెం కష్టమైన, నష్టమైన, దేవుని మీద నీకు ఏ బుద్ధి ఉందో, నమ్ముకున్న రోజు ఎలాంటి వాడివో చచ్చేంత వరకు కూడా అదే భక్తి జీవితంలో బతకాలి. కానీ విచిత్రం ఏంటంటే, ప్రభువు నమ్ముకున్న రోజు ఉన్న విశ్వాసము అది క్రమక్రమంగా అల్ప విశ్వాసమై చివరికి అవిశ్వాసమై కూర్చుంది. మొదట్లో నీకుండిన ప్రేమ క్రమంగా తగ్గిపోయి ఆ ప్లేస్లో ద్వేషము, పగ, అసూయలు రాజ్యం వెళ్తున్నాయి. స్థిరబుద్ధి ఉందా? లోకాన్ని చూసి, లోకభోగాల్ని చూసి, లోక సంగతులను చూసి
నీ బుద్ధి ఏమన్నా మారుతుందా? లోకంలో ఉంటే బాగుండు కదరా, సినిమాలు చూసేవాడిని, ఇది చూసేవాడిని, ఇది అనుభవించేవాడిని, ఇక్కడికి పోయేవాడిని అని అనిపిస్తుందా ఎప్పుడన్నా నీకు? అందుకే నీ స్థిర బుద్ధి లేకపోవడమే నీవు ఉన్నత శిఖరాలకు ఎక్కకపోవడానికి కారణం. మోషే స్థిర బుద్ధి కలిగిన వాడు. ఆయన దేవుని మీద అలిగేవాడు కాడు, దేవుని మీద సనిగేవాడు కాడు, దేవుని మీద బాధపడేవాడు కాదు, దేవుడు అన్యాయము చేస్తేనని చెప్పేవాడు కాదు. నీళ్లు చేదైనా, నీళ్లు లేకపోయినా, ఆహారం లేకపోయినా దేవుడు దేవుడే అని నమ్మినవాడు, దేవుడు అన్యాయస్తుడు కాడు అని నమ్మినవాడు, స్థిరమైన బుద్ధితో దేవుణ్ణి వెంబడించినవాడు. అన్నీ వదిలిపెట్టుకొని కూడా మళ్ళీ ఐగుప్తుకు పోవాలని కలలో కూడా అనుకోనివాడు. ఒకసారి పాపాన్ని ఒప్పుకొని దేవుణ్ణి నమ్ముకున్నాక మళ్ళీ నీకు ఎప్పుడన్నా ఆశ పుడుతుందా? పాపం ఆహ్వానిస్తుందా? పాపము నీకు రంజుగా కనపడుతుందా? నమ్ముకున్న రోజు ఆవేశంతో నమ్ముకున్నాను, ఈరోజు నాకు ఎందుకు ఇట్లా అనిపిస్తుందా అంటే నీ బుద్ధి స్థిరమైన బుద్ధి కాదు, నీ మనస్సు స్థిరంగా లేదు. దేవుని మీద, దేవుని సంగతుల మీద నీ మనస్సు స్థిరంగా లేదు. వాక్యం విన్నప్పుడు ఆవేశంతో ఊగిపోతావు, ఆ తర్వాత చప్పబడిపోతావు, అలసిపోతావు, ఆగిపోతావు, దేవుని మీద అలుగుతావు, దేవుడు ఇదెందుకు చేసినాడని. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏం చేసినా మన మేలు కోసమే, దేవుడు ఏమి చేసినా మన ఉన్నతి కోసమే చేస్తాడు. దేవుడు నీకు అన్యాయం చేయడు. ఎందుకు నమ్మకం లేదు నీకు? దేవుడు నీకు మోసం చేయడు. ఆయన మోసగాడు కాదు, ఆయన సత్యవంతుడైన దేవుడు. నమ్ముతావా? అందుకే మోషే అంత గొప్పవాడయ్యాడు. మోషే గొప్పతనం మోషే వ్యక్తిత్వంలో ఉంది. ఇంతవరకు 3 లక్షణాలు చూశాం. మొదటి లక్షణం చెప్పండి. మోషే దేవుణ్ణి కోరుకున్నవాడు. దేవుడే ప్రధాన కారకుడు. మోషే గొప్పతనానికి దేవుడే. మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, మనకు ఆధారం దేవుడే. ఆ దేవుణ్ణి కోరుకోండి. రెండవదిగా మోషే తాను ఎంచుకున్న దేవుని కొరకు, నమ్ముకున్న దేవుని కొరకు ఏం చేసినాడు? త్యాగం చేసినాడు. నువ్వు చేస్తావా? నీ ఆరోగ్యాన్ని త్యాగం చేస్తావమ్మా? నీ నిద్రను త్యాగం చేస్తావా? వీలైతే నీ చదువును త్యాగం చేస్తావా? చేసి చూడు, దేవుడు నిన్ను ఎంత గొప్ప స్థితిలో పెడతాడు. మూడవదిగా, ఒక్కసారి ఐగుప్తును దాటి వచ్చిన తర్వాత మరి ఎన్నడూ కూడా ఐగుప్తుకు పోవాలని కానీ, ఆ రాజభవనంకు వెళ్ళాలని కానీ, ఆ పట్టుపరుపుల మీద పడుకొని దొర్లాలని కానీ ఎన్నడూ మోషే అనుకోలేదు. నీళ్ళు లేకపోయినా, అన్నము లేకపోయినా, నీళ్లు చేదైనా, కష్టమైనా దేవుడు ఉన్నాడు అని దేవుని మీద స్థిరబుద్ధి గలవాడై తన ప్రయాణాన్ని కొనసాగించినాడు. మంచిది, ఇక్కడ ఆగుదాం. బ్రేక్ తీసుకున్న తర్వాత మిగతా విషయాల్ని మనం కంటిన్యూ చేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్.